రాజధానిగా అఫీషియల్ గా డిక్లేర్ చేయడం మనం స్వాగతించినప్పటికీ దీని మీద నిధులు ఇంకా డిక్లేర్ చేయలేదు. అమరావతి అనేది దీనికి రియల్ ఎస్టేట్ కాకుండా రియల్ రాజధానిగా మనం ప్రజలు గుర్తించే విధంగా చేసుకుంటే మంచిది. సునామీ హెచ్చరిక కేంద్రం హైదరాబాద్ లో ఉంది. మరి సునామీ ఎక్కడ వస్తుంది? అక్కడ హైదరాబాద్ లో సముద్రం ఎక్కడ ఉంది? వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పిన ఉన్నది లేకుండా చేశారు. దీనివల్ల రాజధాని అక్కడ అమరావతి రావడం వల్ల మిగతా జిల్లాలకు ఏవి కూడా ఎవరికి అభివృద్ధి ఉండదు అనుకోవడం మన పొరపాటు. 3 రాజధానులు చేసి ఇక్కడోటి అక్కడోటి ముక్కలు చేసేటువంటిది అంటే డివైడ్ అండ్ రూల్ అని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన దాని ప్రకారంగానే ఉంటుంది తప్ప డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉండదు. మనం ఇతర రాష్ట్రాలకు వెళ్తాం, లేకపోతే ఇతర దేశాలకు వెళ్తాం, ఎక్కడి నుంచి వచ్చామంటే మీ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఎంత అవమానకరం అంటే ఇక్కడే అన్ని కోట్లు పెట్టేస్తారు, అక్కడే అభివృద్ధి చెందుతుంది, ఆ చుట్టుపక్కల అభివృద్ధి చెందుతారు. తప్పది, వాళ్ళు మనవాళ్ళే కదా. ఒక రాజధాని ప్రకటించడమే కాదు, దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ప్రకటించాలి. ఫస్ట్ లేటుగానైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజధానిని ప్రకటించడం చాలా మంచి విషయం అని నేను భావిస్తున్నాను. కొంత విజన్ ఉందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా కొంత విజన్ ఉంది. పార్లమెంట్ లో పాస్ చేశారు. దాంతో పాటే అక్కడికక్కడే ప్రధానమంత్రి గారు 1,00,000 కోట్లు ఎంతో రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గారు చెప్పారా? చెప్పలేదు కదా. అమరావతి ఇప్పటికైనా రాజధాని చేయడం మనం స్వాగతిస్తున్నాం. అయితే అమరావతిని రాజధాని అని ఎప్పటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ 3 రాజధానులు అది కూడా ఒకటి ఉంది. కానీ ఇప్పటికే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడే చేయడం అనేది మనం తప్పనిసరి ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు వరకు మనకు హైదరాబాదే రాజధాని అన్నప్పుడు మన హైదరాబాద్ లో కార్యకలాపాలు జరగాలి. జరగకుండానే ఎక్కడో హోటల్లో జరిపించుకోవడం అనేది రాష్ట్రానికి ఇది సిగ్గుచేటు. ఎప్పటికైనా రాజధానిగా అఫీషియల్ గా డిక్లేర్ చేయడం మనం స్వాగతించినప్పటికీ దీని మీద నిధులు ఇంకా డిక్లేర్ చేయలేదు. అదే అమరావతి శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు వచ్చారు. మరి వచ్చి ఇంత నిధులు ఇస్తామని నేను చెప్పలేదు. చెప్పకుండా ఏం చేశారు? మట్టి నీళ్లు తీసుకొచ్చారు. ఇది రాష్ట్రానికి అవమానపరిచినట్టే. అయితే ఇది అమరావతిలో రాజధాని అనేది అత్యంత వేగంగా జరగాలి. అయితే అమరావతి రాజధాని అంతను ఏ విధంగా కమ్ముకుంది అంటే పూర్వం హైటెక్ సిటీ హైదరాబాద్ లో కట్టేటప్పుడు చుట్టుపక్కల ముందే భూములు కొనేసి అక్కడ భూముల రేట్లు పెంచుకొని రియల్ ఎస్టేట్ చేసుకునే విధంగా అమరావతి కూడా ఈ విధంగా చేస్తే తప్పనిసరి కూడాను ఇది మనకు ఆంధ్రప్రదేశ్ కు మోసం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే అమరావతి అనేది దీనికి రియల్ ఎస్టేట్ కాకుండా రియల్ రాజధానిగా మనం ప్రజలు గుర్తించే విధంగా చేసుకుంటే మంచిది. అంతేకాకుండా పూర్తిగా కేంద్రీకరణ అనేది జరగకుండా ఉండడానికి అమరావతికి సంబంధించిన ఏదైతే మనకి ఈ డేటా సెంటర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకొని మిగతాది విశాఖపట్నం లాంటి దాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. అంటే విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే ఒకటే మనం చెప్పుకోవాలి, ఇక్కడ ఉన్న పబ్లిక్ సెక్టార్ వల్లే విశాఖపట్నం అభివృద్ధి చెందింది. అంటే ఏదైతే అనకాపల్లి వరకు స్టీల్ ప్లాంట్ విస్తరించి ఉందో అక్కడ నుంచి మనం చూసుకుంటే భీమిలి వరకు కూడా పూర్తిగా ప్రభుత్వ రంగమే ఉండటం వల్ల విశాఖపట్నం ఈ రోజు అభివృద్ధి చెందింది. ఇటువంటి అభివృద్ధి చెందిన సిటీని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం వల్ల ఇది వినాశనానికి తురావ తీస్తుంది. అందుకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉండాలి? సునామీ హెచ్చరిక కేంద్రం హైదరాబాద్ లో ఉంది. మరి సునామీ ఎక్కడ వస్తుంది? అంతేకాకుండా సముద్ర జల జీవరాశుల తాలూకా రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది. అక్కడ హైదరాబాద్ లో సముద్రం ఎక్కడ ఉంది అంటే మనకి ఆపరేషన్ దుర్యోధనలో హైదరాబాద్ కి సముద్రం తెస్తామంటే ఇక్కడ ఉన్న తాలూకా వనరులు ఎత్తుకుపోయే విధంగా ఉండకూడదు. అలాగే అమరావతి కూడా మరొక హైదరాబాద్ లో తయారవ్వకుండా ఉండడానికి అమరావతి పూర్తిగా అభివృద్ధి చెందిన క్యాపిటల్ గా ఏదైతే మంది ఉందో దాన్ని చేస్తూ మిగతా సిటీస్ ఏ ఉన్నాయో పక్కనే రాజమండ్రి ఉంది, అటుపక్క చూస్తే మనకి ఒంగోలు, నెల్లూరు ఉన్నాయి, ఇటుపక్క విశాఖపట్నం, శ్రీకాకుళం ఇవన్నీ ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను ఒక మోడల్ స్టేట్ గా భారతదేశంలో ఉండాలి అంటే పూర్తి కేంద్రీకరణ అనేది ఒక దగ్గరే జరగకుండా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ఉండి పరిపాలన కేంద్రీకరణగా ఉంటే తప్పనిసరి మనం అభివృద్ధి చెందుతాం. యాక్చువల్గా చెప్పాలంటే గత 12 సంవత్సరాలుగా మనకి రాజధాని అనేటువంటిదే లేదు. ఈ రోజున ఏంటంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పిన ఉన్నది లేకుండా చేశారు. ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి రాజధాని అమరావతి అని చెప్పి పార్లమెంట్ కూడా డిక్లేర్ చేసి ఒక గవర్నర్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే మీ ప్రకారంగా చుట్టుపక్కలే కాదు ఏపీ అంతా కూడా టోటల్ గా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నెట్లు కానివ్వండి, డిఫరెంట్ కంపెనీలు అవన్నీ కూడా వచ్చి ప్రజలకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది ఒక అద్భుతమైనటువంటి రాజధాని మన ఆంధ్రప్రదేశ్ కి మనం భవిష్యత్తులో చూడగలిగినటువంటి అదృష్టం మనకు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని మనందరం కూడా సపోర్ట్ చేసి ఇంకా ఈ రాజధాని అభివృద్ధికి కావాల్సినటువంటి కూడా సహాయ సహకారాలు మన ప్రజల నుంచి అందాలని కూడా కోరుకుంటున్నాను. నా ఒపీనియన్ ప్రకారంగా అయితే ఇక్కడ మన గూగుల్ అనేటువంటిది కానీ ఇంకా డిఫరెంట్ టాటా వాళ్ళవి ఇంకా డిఫరెంట్ కంపెనీలు కూడా మన వైజాగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వైజాగ్, రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సైమిల్టేనియస్ గా ఇవే కాకుండా అటువైపు కడప, కర్నూలు వైపు కూడా డెవలప్మెంట్ జరిగింది గతంలోనూ, ఇప్పుడు కూడా జరుగుతోంది. దీనివల్ల రాజధాని అక్కడ అమరావతి రావడం వల్ల మిగతా స్టేట్లు ఏవి, మిగతా రాష్ట్ర జిల్లాలకు ఏవి కూడా ఎవరి అభివృద్ధి ఉండదు అనుకోవడం మన పొరపాటు. అన్ని జిల్లాలకి కూడా అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఉమ్మడి
ఉమ్మడి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అప్పుడు అందరూ డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది. 3 రాజధానులు చేసి ఇక్కడోటి అక్కడోటి ముక్కలు చేసేటువంటిది అంటే డివైడ్ అండ్ రూల్ అని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన దాని ప్రకారంగానే ఉంటుంది తప్ప డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉండదు. అందుకని ఒకే రాజధాని ఉండాలి. అలాగే అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, కానీ ఒక రాజధానిగా ఉండి అమరావతిని రాజధానిగా చేసుకుని మొత్తం మన స్టేట్ అంతా కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 3 ముక్కలు అయ్యేటువంటిది కానీ 2 ముక్కలు అయ్యేటువంటిది కానీ ఇటువంటిది ఏది కూడా అవకాశం లేదు, ఉండదు నా ఉద్దేశం ప్రకారం. జనరల్గా ఇప్పుడు మన రాష్ట్రానికి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, దానికి ఒక రాజధాని అంటూ ఉండాలి. ఇంతవరకు రాజధాని అంటూ లేదు మనకి. ఎక్కడికి ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలకు వెళ్తాం, లేకపోతే ఇతర దేశాలకు వెళ్తాం, ఎక్కడి నుంచి వచ్చామంటే మీ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఎంత అవమానకరం అంటే ఒక ఇంత రాష్ట్రానికి, ఇంత ప్రాముఖ్య గల రాష్ట్రానికి, చారిత్రకం ఉన్న రాష్ట్రానికి ఆ రాజధాని లేకపోవడం ఉన్నది చెప్పలేకపోతే ఎంత ఇన్సల్టింగ్ ఉంటుంది. సో దానికి సంబంధించి మనకు ఒక రాష్ట్రానికి రాజధాని ఉండాలి అన్న దానికి అడిగారు, వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆల్రెడీ అమరావతి రాజధాని అని మన మ్యాప్లో వచ్చింది. మనకి ఆల్రెడీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో మన మ్యాప్లో ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో అందులో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని వచ్చింది. కాకపోతే లాస్ట్ 5 years కొంచెం గందరగోళం సృష్టించారు. అంటే దీన్ని ఒక 3 parts కింద చేస్తాము, ఎక్కడ ఒక్క దగ్గరే డెవలప్ చేసేయడం ఇష్టం లేదు అని అన్నారు. రాజధానిలోనే డెవలప్ చేయాలి అసలు లేదండి. రాజధాని అక్కడ ఉంటుంది, మిగతా ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఒక్కొక్క యూనిట్. ఇప్పుడు ఇండస్ట్రీ ఉందనుకోండి, విశాఖపట్నంలో పెట్టవచ్చు, ఐటీ ఇండస్ట్రీ ఇంకో దగ్గర పెట్టవచ్చు, ఫారెస్ట్ సంబంధించిన ప్రోడక్ట్లు ఒక దగ్గర పెట్టవచ్చు, వస్త్రాలకు సంబంధించి ఒక దగ్గర పెట్టవచ్చు, లేకపోతే డ్రగ్స్ తయారు చేసేది ఇంకొక దగ్గర పెట్టవచ్చు. అలా అన్ని పార్ట్లు పెట్టినట్టయితే రాష్ట్రం అన్ని ప్లేసెస్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ విధంగా ఉండాలంటే మనం ఇన్సల్టింగ్ గా ఉండకుండా ఉండాలంటే ఒక రాజధాని అంటూ ఒక రాష్ట్రానికి ఉండాలి. కాబట్టి మన రాజధానికి ఇంతవరకు రాజధాని అది లేదని చెప్పేసి బాధపడుతున్నాం. కాబట్టి మనకు రాజధాని కావాలని చెప్పి అడిగితే ఈ రోజున వాళ్ళు ఇచ్చారు, అది సంతోషకరమైన విషయం. అంతేకాని అక్కడే అన్ని కోట్లు పెట్టేస్తారు, అక్కడే అభివృద్ధి చెందుతుంది, ఆ చుట్టుపక్కల అభివృద్ధి చెందుతారు, తప్పది. వాళ్ళు మనవాళ్ళే కదా, వాళ్ళు కూడా, అది మన రాష్ట్రంలో ఉంది కదా, వాళ్ళు కూడా మన ప్రజలే కదా, మన స్నేహితులే కదా, మన ఫ్రెండ్సే కదా, మన కుటుంబ సభ్యులే కదా. వాళ్ళు ఎదనియండి, వాళ్ళతో పాటు ఇప్పుడు ఒకే దగ్గర పెట్టిరు ఏదీని కూడా. అక్కడి నుంచి అలా యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయి. ఆ యాన్సిలరీ ఇండస్ట్రీల ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. ముందు ఒకటంటూ రావాలి కదా, ఎంతవరకు ఏదీ లేదు, ఒకటి వచ్చింది దాని తిట్టి ఆలోచించుకుంటారు వాళ్ళు. ఇదివరకులాగా ఒక దగ్గర ఫోకస్ చేయకుండా వివిధ యూనిట్లన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు. కాటేజ్ ఇండస్ట్రీస్ ఒక దగ్గర పెడతారు, మేజర్ ఇండస్ట్రీస్ ఒక దగ్గర పెడతారు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఒక దగ్గర పెడతారు. ఆ విధంగా అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రాజధాని ప్రకటించడమే కాదు, దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ప్రకటించాలి. ఫస్ట్ నిధులు కావాలి మాకు. రాజధాని ఇచ్చేసి అంటే మీకు డెవలప్ అయిపోయింది అంటే కుదరదు. మీరు రాజధాని ఇచ్చారు కాబట్టి దాని డెవలప్మెంట్కి ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు అక్కడ ఎంత అవసరం అయితే అంత ఇవ్వాలి. కేంద్ర దగ్గర బడ్జెట్ ఎంత ఉన్నదో దాంట్లో కేటాయిస్తారు. అది ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి చూపాలి. ఆ విధంగా చూపినట్టయితే వెళ్తుంది. కావున ఆ రాజధాని అమరావతి ప్రకటించడం అనేది ఆనందిస్తున్నాం. అక్కడ వెతికితే మాకు సంతోషమే. రాజధాని ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. చాలా కాలం తర్వాత భారతదేశ చరిత్రలోని ఇటువంటి సంఘటన ఎప్పుడు జరిగి ఉండదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత విభజన చట్టాన్ని అధిగమించి లేటుగానైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజధానిని ప్రకటించడం చాలా మంచి విషయం అని నేను భావిస్తున్నాను. ఇకపోతే 3 రాజధానుల విషయానికి వస్తే 3 రాజధానుల వలన సాధించేది ఏమీ ఉండదు. ఎందుకంటే విభజన వలన ఎప్పుడు నష్టమే జరుగుతుంది, కానీ లాభం అనేది జరగడం అనేది చరిత్రలో లేదు. స్వాతంత్ర భారతదేశంలోని ఇటువంటి చరిత్ర, ఇటువంటి రికార్డ్ ఎప్పుడు చూడలేదు. అందువల్ల అమరావతిని రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఇక ముందేనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. అమరావతి రాజధానిగా ప్రకటించడం చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఇది ప్రెసిడెంట్ గారి ఆమోద ముద్ర పడడం కూడాను చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మనం హైదరాబాద్ చూసుకున్న, హైదరాబాద్ డెవలప్మెంట్ డిఫరెంట్ లీడర్స్, మన చంద్రబాబు నాయుడు గారు అయితే, రాజశేఖర రెడ్డి గారు అయితే డెవలప్ చేసిన సిటీ ఈ రోజున లీప్స్ అండ్ బౌన్స్ లో డెవలప్ అయింది. అది ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడే సిటీగా అభివృద్ధి చెందిందండి. అలానే ఇప్పుడు కూడా కొంత విజన్ ఉందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా కొంత విజన్ ఉంది. దీన్ని ఇలా డెవలప్ చేద్దాము, అమరావతిని ఇలా స్టాటస్ తీసుకొద్దాము అనే ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నారు. ఇది మంచి సైన్. ఇది చాలా అభివృద్ధికి చాలా పాజిటివ్ సైన్ అండి. డెఫినెట్గా అభివృద్ధి చెందుతారని నేను ఆశిస్తున్నాను. అది కాకుండా ఇది సెంటర్లీ లొకేటెడ్ ఏరియా అండి. ఇప్పుడు అమరావతి అనేది అటు ఇటు మన ఉత్తర ప్రాంతానికి, అటు దక్షిణ ప్రాంతానికి మధ్యలో ఉన్న ప్రదేశం. అది అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉందండి. అన్ని జిల్లాలని దృష్టిలో పెట్టుకున్నారు సార్. యాక్చువల్లీ ప్రీవియస్ కూడా ఇలాంటి పాయింట్ వచ్చింది. అప్పుడు వాళ్ళు క్లియర్ గా కేటగారికల్ ఎక్స్ప్రెస్, ఈ డిస్ట్రిక్ట్ కి ఎలా చేస్తాం, ఈ డిస్ట్రిక్ట్ కి ఎలా చేస్తాం, ఇది ఇక్కడ. ఇప్పుడు చూడండి, విశాఖపట్నం ఐటీ హబ్ అనండి, నెక్స్ట్
వార్ ఫుట్ తో మనకి మన నేవీ వాళ్ళు వెళ్ళిపోమన్నారు, మీరు మా ఈ ప్రదేశం విడనాడండి అని చెప్పిన వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందండి మనకి. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ వీఆర్ గోయింగ్ టు ఫ్లై ఫ్రమ్ భోగాపురం. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ అండి. ప్రతి చోట వాళ్ళు ఒక ఐ వేసి ఉన్నారు, ఒక కన్ను వేసి ఉన్నారు. డెఫినెట్ గా మనకి అభివృద్ధి చెందుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. గత అనుభవం చూసుకుంటే కనుక మనకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా హైదరాబాద్ లో పెట్టారు. హైదరాబాద్ లో పెట్టిన తర్వాత హైదరాబాద్ బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ సిటీ చేసి ఐటీ కానుండి ఫార్మా కానుండి అన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతా కూడా హైదరాబాద్ లో పెట్టి మన యూత్ అంతా హైదరాబాద్ కే ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే నిధుల వికేంద్రీకరణ జరిగి అన్ని చోట్ల కూడా అవకాశాలు కల్పించే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. క్యాపిటల్ అని చెప్పేసి ఒకే చోట 2 లక్షల కోట్లు పెడతాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే మా భయం ఏంటంటే, ఉత్తరాంధ్ర వాసులుగా మా భయం ఏంటంటే, రేపు మాకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి వేరే ఏదైనా ఐటేషన్లు వస్తే కనుక మా పరిస్థితి ఏంటి. కాబట్టి అటువంటి తప్పులు జరగకుండా, ఎందుకంటే ముందు మద్రాసు ఉండేది, ఆ తర్వాత కర్నూలు వెళ్ళింది, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళింది, ఇప్పుడు అమరావతి వెళ్ళింది. నాలుగు క్యాపిటల్ మేము చూసాం. కాబట్టి అటువంటి జరగకుండా విశాఖపట్నాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే విశాఖపట్నానికి చాలా స్కోప్ ఉంది, దీనికి ఉన్నంత అవకాశాలు ఎక్కడ లేవు. మన ఇండియా చూసుకున్నా కూడా ఆర్థిక రాజధాని ఏదంటే బొంబాయి అంటారు, క్యాపిటల్ ఢిల్లీ అయినా సరే, ఢిల్లీ అంతా పొల్యూషన్. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఇచ్చేసారు. ఇక్కడ క్యాపిటల్ అంటే ఏంటంటే అసలు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్టేట్ బై సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్. దానివల్ల అది యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ డూ ఇట్ ఎనీవేర్. అలా కాకుండా మొత్తం స్టేట్ అంతా కూడా డెవలప్ అయ్యే విధంగా ఉండాలి. అది మేము కోరుకునేది. క్యాపిటల్ వచ్చేసినంత మాత్రాన మాకు మొత్తం డెవలప్ అయిపోద్దామంటే అది ఎలాగో జరగదు. ఎందుకంటే విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, తిరుపతి డెవలప్ అవ్వాలి, విజయవాడ డెవలప్ అవ్వాలి, ఇలాగా కర్నూలు డెవలప్ అవ్వాలి. ఇలా అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యే విధంగా, స్టేట్ డెవలప్ అయ్యే విధంగా ఉండాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్ని చోట్ల ఉండాలి. లేదంటే ఒక పర్టికులర్ ఏరియాకి ఐటీ, ఒక పర్టికులర్ ఏరియాకి ఫార్మా, ఒక ఏరియాకి ఏమో వేరే ఇండస్ట్రీస్, ఇలాగైనా స్ప్రెడ్ చేసే ఇండస్ట్రీస్, ఆ జోన్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. అది కాకుండా ఒక లాంగ్ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఒక 30 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు 200 లక్షల కోట్లు 300 లక్షలు ఎక్కడ నుండి తీసుకొస్తాం డబ్బులు జరిగే విషయాలుగా మాకు ప్రాక్టికల్గా కనబడలేదు. కాబట్టి అది ఒక ఏదో అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ. రాజకీయంగా ఇటు ఈ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళందరూ కూడాను వీళ్ళేమో అది కాదంటారు, వాళ్ళు అది కాదంటారు. మాకు పార్టీలతో సంబంధం లేదు. కానీ మేము ఏ పార్టీకి అడిగింది అంటే మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, దానికి అన్ని చోట్ల కూడా ఇన్వెస్ట్మెంట్ జరగాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి. మాకు ఆరోగ్యం కోసం మాకు ప్రభుత్వాలు పట్టించుకోవాలి, ధరలు తగ్గించాలి, ఎంప్లాయ్మెంట్ కావాలనేవి మా ఎక్కడైనా మా డిమాండ్. కానీ ఇవన్నీ కూడా పొలిటికల్ ఎజెండాగా జరుగుతున్నాయి తప్పించి స్టేట్ అభివృద్ధి కోసం ఏం కావాలనేది మాత్రం ఒక క్యాపిటల్ ఒక చోట పెట్టామని చెప్పి పార్లమెంట్ లో రెజల్యూషన్ పాస్ చేసేసి పంపించేంత మాత్రాన పార్లమెంట్ లో పాస్ చేశారు. దాంతో పాటే అక్కడికక్కడే ప్రధానమంత్రి గారు 1,00,000 కోట్లు ఎంతో రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గారు చెప్పారా? చెప్పలేదు కదా. అమరావతి ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్, అది క్యాపిటల్ సిటీ, అది అమరావతి. ఓకేనా? అమరావతి కూడా అది కూడా రీజనల్ క్యాపిటల్. అది ఓన్లీ విజయవాడ కూడా కాదు, అది ఏమంటారు గుంటూరు, ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ అండ్ సరౌండింగ్ ఉన్నాయి కదా, పల్నాడు, అది క్యాపిటల్. అది ఎన్సీఆర్ అంటారు. ఇప్పుడు ఢిల్లీ ఉంది కదా, నేషనల్ క్యాపిటల్ రీజన్ అని. సో అలా అమరావతి కూడా అది ఒక సిటీ కాదు. సో అది ఒక డెవలప్మెంట్. ఎందుకంటే దాంట్లో అక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియట్ ఉంది. కానీ దాంతో పాటు స్టేట్ ఎప్పుడైనా ఒక సిటీ మీద ఫోకస్ చేద్దాం, ఫర్ అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు వైజాగ్ ఉంది. వైజాగ్ ఎకనామిక్ హబ్, ఐటీ హబ్, స్పోర్ట్ హబ్. అంటే ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ స్టేట్ కూడా వైజాగే. మనం ఇప్పుడు స్టూడెంట్స్ కి ఏదైనా స్పోర్ట్ యాక్టివిటీ చేయాలంటే వైజాగ్ ని పంపుతారు వాళ్ళు. ఇక్కడ ఉంటుంది. మరి ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ ఇండస్ట్రీస్ అంటే వైజాగ్ లో ఉంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తీసుకోండి, హెచ్పిఎస్సిఎల్ తీసుకోండి, బీపీఎల్ తీసుకోండి, ఫర్టిలైజర్స్ కంపెనీ, రిమైనింగ్ ఆల్ ప్రొడక్టివిటీ అన్ని వైజాగ్. ఎందుకంటే వైజాగ్ పోర్ట్ సిటీ ఉంది, మరి ఇంటర్నేషనల్ కనెక్టివ్ కూడా ఉంది. సో ఇలా ఎప్పుడైనా అమరావతి ఈజ్ ఎ క్యాపిటల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ వేలా ఉంటుంది. కానీ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఏపీ కూడా ఆ లంగా ఇది చేస్తారు. ఇది లేదు, 3 క్యాపిటల్ ఇస్ రాంగ్ ఉంది. అది అసలు ఇప్పుడు చూడండి, కర్నూలు లీగల్ క్యాపిటల్, విజయవాడ అసెంబ్లీ క్యాపిటల్, ఇక్కడ అది చాలా అది కామెడీగా ఉంటుంది. అది ఎప్పుడైనా ఏదైనా ఉంటుంది. ఇప్పుడు కోర్టు ఇక్కడ ఉంది, కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ విజయవాడలో పెడితే ఎలా? సో అప్పుడు వాళ్ళకి ఈగో పాలిటిక్స్ ఉంది. అంటే మీరు చేసిన దాని మీద మేము చేయాలంటే ఇప్పుడు మాక్సిమం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఈగో ఫైటింగ్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు రియలిస్టిక్కి చాలా దూరంగా వాళ్ళు మాట్లాడతారు. అది అలా అవ్వదు. అది తెలుసా, 3 క్యాపిటల్ కాన్సెప్టే అది రాంగ్. సో దానివల్ల ఇది అయింది. ఇప్పుడు అందుకే చెప్పాను కదా మీకు, క్యాపిటల్ ఒకటే ఇది ఉండాలి. వాళ్ళ ఎప్పుడైనా గ్రో కావాలంటే క్యాపిటల్ ఒకటి దగ్గరే ఉండాలి.